తెలియజేసుకుంటున్నాం. విశాఖపట్నం, విజయనగరం, ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఏదైనా ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చినా, లేదు ఏ గుండెకి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చినా, లేదు ఇంకా ఇతరాతరైన పెద్ద పెద్ద జబ్బులు ఏమైనా వస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి వారి ఇబ్బందులు పాలవుతూ, అప్పుల పాలవుతూ, వారి తాలూకా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో కూడా కొన్ని కుటుంబాలు వెళ్ళిపోయాయి. కాబట్టి ఇవాళ అలాంటి పరిస్థితి దాపించకుండా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు 25 లక్షల రూపాయల కుటుంబానికి, ఇవాళ విజయనగరం జిల్లాలో తీసుకుంటే సుమారుగా 7.5 లక్షల కుటుంబాలకి విజయనగరం జిల్లాలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారికి ఈ ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల, నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, వారికి ఏ రకంగా ఇబ్బంది రాకూడదని చెప్పి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి, గొప్ప ముఖ్యమంత్రి గారు, గొప్ప మానవతావాది అని చెప్పి ఇవాళ మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను.